ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ నుండి కాల్ వచ్చింది, విహాన్ని తీసుకొని బయటకు రా, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందని చెప్పేసి. ఏదైనా కొరియర్ వచ్చిందని చెప్పేసి అనుకున్నాను. డోర్ నాక్ చేసి అలా వెళ్ళిపోతుండగా విహాన్ చూసి గుర్తుపట్టేసి ఏడుస్తున్నాడు. బ్యాక్ సైడ్ నుండి అబ్జర్వ్ చేశాడు తనే అని చెప్పేసి వెంటనే ఏడుస్తూ తన దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. మా హస్బెండ్ వస్తా అని చెప్పేసి అన్నారు, కానీ ఇంకొక 10-15 days టైం పడుతుందని చెప్పేసి అన్నారు. సర్ప్రైజ్గా వచ్చి డోర్ బయట నిల్చొని కాల్ చేశారు. నేను అక్కడే ఉన్నాను అనుకున్నాను. విహాన్ అయితే అసలు నమ్మలేదు. తన ఫేస్ చూస్తూ అలా ఏడుస్తూనే ఉన్నాడు. నా దగ్గరికి రమ్మన్నా కూడా రాలేదు. అండ్ తన ఫేస్లో హ్యాపీనెస్ అయితే అసలు ఒక 15 days ముందు నుండి ఏడుస్తున్నాడు పప్ప దగ్గరికి వెళ్ళామని చెప్పేసి. నార్మల్గా ఆర్మీలో లేదంటే వేరే స్టేట్లో వర్క్ చేసే పేరెంట్స్కి పిల్లల్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా మట్టుకు ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా. లాస్ట్ టైం ఏంటంటే ఉన్నప్పుడు తనతోనే ఉండేవాడు, వెళ్ళినాక ఎక్కువ గుర్తు చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు తనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఫ్రీక్వెంట్గా అడుగుతుండేవాడు పప్ప దగ్గరికి వెళ్దాం